చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీపై తెలుగుదేశం పార్టీ గురిపెట్టింది. కుప్పం మున్సిపాలిటీలో 25 వార్డులు ఉండగా 19 వార్డులను వైసీపీ కైవసం చేసుకుంది. కేవలం 6 వార్డుల్లో మాత్రమే టీడీపీ కౌన్సిలర్లు గెలిచారు. వైసీపీ అధికారం కోల్పోగానే కుప్పంలో రాజకీయం శరవేగంగా మారుతోంది. కౌన్సిలర్లతో సహా వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీలో చేరతారని ప్రచారం జోరుగా సాగుతోంది. అన్నమయ్య జిల్లాకు చెందిన మంత్రితో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ టచ్లోకి వెళ్లి ఆయన ద్వారా ఈ నెల 11న కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్తో సహా సుమారు 10 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరేందుకు ప్రయత్నించారు. దీంతో కుప్పం టీడీపీ నేతలు ఆగ్రహానికి గురై సుధీర్కు సంబంధించిన ఆసుపత్రిపై రాళ్లదాడి చేశారు. ఇక ఈ విషయం టీడీపీ అధిష్టానం దృష్టికి వెళ్లడంతో మున్సిపల్ చైర్మన్ చేరిక వాయిదా పడిందనే సమాచారం ఉంది. ఇక కుప్పంలో వైసీపీ నాయకులను తెలుగుదేశం పార్టీలో చేర్చుకోకుండా తమ ఆత్మాభిమానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కాపాడాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కోరారు. ఇక 2 రోజులైనా మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు అపాయింట్మెంట్ దొరకపోవడంతో తిరిగి వెనుతిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. త్వరలోనే సీఎం చంద్రబాబు సమక్షంలో మున్సిపల్ చైర్మన్ సుధీర్ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. ఆమోదం తిరస్కరించడం జరిగింది కాబట్టి మిగిలిన అన్ని కూడా 53 సబ్జెక్ట్స్ ఆమోదించడం జరిగింది. అలాగే ఈరోజు బడ్జెట్ సమావేశం కూడా విజయవంతంగా ముగిసింది కాబట్టి హాజరైన సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీరందరూ కూడా మంచి ఆరోగ్యాలతో చాలా చక్కగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కౌన్సిల్ సమావేశాన్ని ఇంతటితో